నేనైతే ఇప్పుడు బేగం బజార్ వెళ్ళిపోతున్నాను బికాస్ ఆఫ్ మన శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. మా ఇద్దరు ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. సో నేను వచ్చేసి బేగం బజార్కి ఆటో బుక్ చేసి సరిపోతుందని నేను ఆయన నుంచి నో క్యాబ్కి వెళ్దాం. నేను ఏం చేశానంటే నాకు ఏమేమి కావాలో లిస్ట్ రాసుకున్నాను అండ్ ఏ షాప్స్కి వెళ్ళాలో కూడా లిస్ట్ రాసుకున్నాను. నా తల్లే స్టెప్స్ దిగుతుంటే కూడా ఫుల్గా అన్నీ దొరుకుతాయి, టాయ్స్, పార్టీస్, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా మొత్తం. మై గాడ్, సో మనకి ఇలాగా మన గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేసుకున్నాము. బయటికి రావాలి కదా, రోడ్ మీద నుంచి బయటికి వాళ్ళు తీసుకొస్తున్నారు బాక్స్లలో. ఇలా అయితే ప్రాబ్లం లేదు, చక్కగా ఎన్ని ఐటమ్స్ అయినా ఎన్ని పీసెస్ అయినా కొనుక్కోవచ్చు. యాక్చువల్లీ నేను భయపడ్డా, వామ్మో ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అని, బట్ ఫైన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. ఎస్, ఈ రోజు వచ్చేసి మీరు ఆల్రెడీ టైటిల్ చూసారు కదా, నేనైతే ఇప్పుడు బేగం బజార్ వెళ్ళిపోతున్నాను బికాస్ ఆఫ్ మన శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది అండ్ పూజలు అండ్ రిటర్న్ గిఫ్ట్స్ చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి తీసుకోవాల్సినవి. సో ఒకేసారి బేగం బజార్ వెళ్ళిపోతే హ్యాపీగా అన్నీ దొరికేస్తాయి. సో నేను కూడా అట్లా అనుకొని ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఈరోజు బేగం బజార్ షాపింగ్ ప్లాన్ చేసుకున్నాను. సో మీకు కూడా ఈ వీడియో ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఎస్, మనం అక్కడికి వెళ్ళే ముందు నేనైతే రెడీ అయిపోతున్నాను అనమాట. సింపుల్గా రెడీ అవుతున్నాను. ఇప్పుడు మన అలాంటి బజార్స్ అట్లకి వెళ్ళినప్పుడు ఎక్కువ హెవీ మేకప్ అవసరం లేదు, సింపుల్గా రెడీ అవుతున్నాను. సో ఎలా సింపుల్గా రెడీ అవుతున్నానో నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసి ఫేస్ వాష్ అయిన తర్వాత టోనర్ తర్వాత నేను ఏమంటారు మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా సన్ స్క్రీన్ వచ్చేసి నేను బయటకు వెళ్ళేటప్పుడు ఒకటి యూజ్ చేస్తాను అండ్ షూటింగ్ అప్పుడు ఒకటి యూజ్ చేస్తాను, ఇంట్లో ఉన్నప్పుడు ఒకటి యూజ్ చేస్తాను, అట్లా ఉంటాయి. సో మీకు ఆ సిరీస్ అన్ని కూడా నేను చూపిస్తాను, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. అండ్ ఎస్, ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న సన్ స్క్రీన్, ఇప్పుడు బయటకు వెళ్తున్నాను కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను. ఈ కంపెనీ నుంచి టింటెడ్ సన్ స్క్రీన్ అనమాట. ఎందుకంటే నేను ఫేస్కి ఇంకా బేస్ ఏది అప్లై చేయదలుచుకోలేదు. ఇది వచ్చేసి SPF 50 PA+++ డర్మటాలజికల్లీ టెస్టెడ్. వామ్మో ఏమవుతుంది నాకు. సో ఎస్, ఇప్పుడు వచ్చేసి నేను ఫింగర్స్ మీద అప్లై చేసేసుకుంటున్నాను. సో 2 ఫింగర్స్ ట్యాప్ ట్యాప్ ట్యాప్. ఇందులో నాకు మాయిశ్చర్ కూడా ఇస్తుంది అనమాట చక్కగా. ఇది ఆల్ స్కిన్ టైప్స్కి బాగా సెట్ అయిపోతుంది. జస్ట్ మసాజ్ 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 అంతే. బ్రష్ మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు, చక్కటి ఇంటెన్స్ సన్ స్క్రీన్ కాబట్టి బేస్ చాలా బాగుంటుంది. సన్ స్క్రీన్ అండ్ చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది కదా. సో నాదైతే కాంబినేషన్ స్కిన్. సో కాంబినేషన్ స్కిన్ కానీ ఇంట్లో మా వారు కూడా యూజ్ చేస్తారు, ఆయనది డ్రై స్కిన్ అనమాట. సో ఇద్దరికి ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో చూసారా, గ్లాజీ లుక్ ఉంది అండ్ మంచిగా టింటెడ్ అయింది. అండ్ ఎస్, చాలు, ఈ మాత్రం న్యాచురల్గా ఉంటే చాలు. కాకపోతే నాది కొంచెం కాంబినేషన్ ఆయిలీ సైడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం మ్యాటిఫై చేస్తారనమాట. మామూలు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే అవసరమే లేదు. సో నేను కొంచెం మ్యాటిఫై చేయడానికి మ్యాక్స్ స్టూడియో ఫిక్స్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ NC35. నా షేడ్ వచ్చేసి, ఎవరైనా నా షేడ్లో ఉంటే NC35 ఈజ్ పర్ఫెక్ట్ షేడ్ అనమాట. జస్ట్ అలా డాబ్ 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 ఊరికి అట్లా ఫినిషింగ్ కోసం ఇంకా నీట్గా ఉంటుంది లుక్, అంతే. ఫేస్ అయితే ఫినిష్ అయిపోయింది, బేస్ అయిపోయినట్టే. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను యూజ్ చేస్తుంది బ్లష్ అనమాట, ఫ్రమ్ K Beauty నుంచి సాఫ్ట్ న్యూడ్ షేడ్, సాఫ్ట్ న్యూడ్. సో ఇది నేను ఎక్కువ యూజ్ చేస్తాను, అంటే నా స్కిన్ టోన్కి ఇది బాగా బాగుంటుంది. అండ్ టూ మచ్ పిగ్మెంటేషన్ అండి, ఇది జాగ్రత్త, జస్ట్ లైట్గా అప్లై చేస్తే సరిపోతుంది. పిగ్మెంటేషన్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది. అండ్ కళ్ళకు కూడా నేను ఇదే బ్రష్తో అట్లా లైట్గా నేస్తాను, ఎందుకంటే సాఫ్ట్ న్యూడ్ కలర్ అనేది కళ్ళ పైన కూడా చాలా బాగుంటుంది. సో బ్లష్ వేసిన తర్వాత ఆ గ్లోయే వేరు కదా. సో మొత్తం ఫేస్ మీద ఉన్న బేస్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఐబ్రోస్ సెట్ చేస్తాను. ఇన్సైట్ నుంచి ఐబ్రో పెన్సిల్ అనమాట. ఒకవైపు మీకు బ్రష్ ఉంటుంది, ఒకవైపు మీకు ఇట్లా ఉంటుంది అనమాట, పెన్సిల్ టైప్ ఉంటుంది. సో ఇంకా ఆలస్యం లేకుండా ఫస్ట్ బ్రషింగ్ చేసేసుకొని
ఆ తర్వాత లైట్గా పెన్సిల్ అప్లై చేసుకుంటే అయిపోతుంది. నాది పర్టికులర్గా అయితే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ డార్క్ ఉన్నాయి కాబట్టి లైట్గా నేను ఎండ్స్ చేస్తాను. అండ్ ఇది చాలామంది అంటారు నా ఐబ్రోస్ది కట్ అయ్యి ఉన్నది కదా ఇది కవర్ చేసుకోమని. సో నాకు తెలిసి నా కోహ్ వచ్చినప్పటి నుంచి నేను అలానే చూస్తున్నాను నా ఫేస్ని. సో యా, ఇట్స్ ఫైన్ ఫర్ మీ యాక్చువల్లీ. షూటింగ్స్ కంటే తప్పదు, కానీ రెగ్యులర్గా నా పర్సనల్ యూస్కి ఐఎమ్ ఓకే. ఎక్స్ట్రాగా నేను దాన్ని కవర్ చేసేయాల్సినంత ఏమీ లేదు. దిస్ ఈజ్ మీ అంతే. జస్ట్ సింపుల్గా లైట్గా అప్లై చేసుకున్నాను అండ్ బ్రషింగ్ చేసుకుంటే సరిపోతుంది. దట్స్ ఇట్. యాక్చువల్గా అయితే నాకు ఐస్ ఈ ఏరియా కొంచెం పెద్ద ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ ఐ షాడోస్ యూస్ చేస్తుంటాను అనమాట. నాకు చాలా చాలా ఇష్టం. అండ్ యా, నేనైతే ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ చూపిస్తున్నాను. మామూలుగా అయితే నేను ఈ మేకప్ లుక్లో ఇదంత అవసరం లేదు, దిస్ ఇస్ ఫైన్ యాక్చువల్లీ. బట్ ఎస్, స్విస్ బ్యూటీ నుంచి ద రాయల్ ట్రైబ్ పవర్ స్టేజ్ 20 షేడ్ ప్యాలెట్ అనమాట ఇది. రీసెంట్ పర్చేస్ నాది. చాలా అంటే చాలా 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 నచ్చేసింది నాకు ఈ ప్యాలెట్. సో ఇలా ఉంది చూడండి. సో వాటర్ కలర్స్ యాక్చువల్లీ అసలు ఎంత బాగున్నాయి అంటే కలర్స్, ముఖ్యంగా మన ఇండియన్ స్కిన్ టోన్కి ది పర్ఫెక్ట్ మ్యాచ్ కలర్స్ ఇవి. చూడొచ్చు, మ్యాట్ షిమ్మర్స్ రెండు కాంబినేషన్ ఉంటాయి అన్నమాట. సో మనకి ఇక్కడ పర్పుల్స్, గోల్డ్, బీజ్, న్యూడ్, మరూన్, గోల్డ్, డార్క్ బ్రౌన్ అన్ని కాంబినేషన్ ఉన్నాయి. అంటే మనం రెగ్యులర్గా మన ఇండియన్ స్కిన్ టోన్స్కి ఏవైతే యూజ్ చేస్తామో అది ఉన్నదన్నమాట. సో ఎనీవేస్ ఎలాగో తీసాను కాబట్టి ఒకటైతే అప్లై చేసుకున్నాం. ఈ బ్రష్ కూడా నేను పెడతానండి, ట్రావెల్ బ్రష్. ఇది ఒకటే సరిపోతుంది మనకి యాక్చువల్లీ అన్నిటికీ. ఈ షేడ్ మిక్సింగ్ చేద్దాం. ఓకే, ట్యాప్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే పోతాయి. అండ్ మనందరికీ తెలుసు స్విస్ బ్యూటీ వాళ్ళది పిగ్మెంటేషన్ బాగుంటుంది, పౌడర్ టెక్స్చర్ బాగుంటుంది. అండ్ యా, వన్ ఆఫ్ మై ఫేవరెట్. సో చూసారా న్యాచురల్ న్యూడ్ టైప్లో ఎలా వస్తుందో. డాబ్, వావ్, వెరీ బటరీ సాఫ్ట్ అండి, చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. వెరీ నైస్, వెరీ నైస్. నాకు షేడ్స్ చాలా బాగా నచ్చాయి. అంటే ఈ ఒక్క ప్యాలెట్ పెట్టుకుని వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట, ఇంకేం అవసరం లేదు. సో ఎస్, మనకి ఇట్లా బీజ్ కూడా ఉన్నది. ఎక్స్ట్రా ఐబ్రోస్ పాపప్ అవ్వాలి అనుకుంటే అట్లా ఊరికే చేస్తున్నాను. నేను ఎలాగో కొనుక్కున్నాను మీకు చూపిద్దామని. యాక్చువల్లీ ఈ లుక్కి అయితే అంత అవసరం ఏమీ లేదు, జస్ట్. సో మళ్ళీ దీన్ని ఇట్లా బ్రష్ పోకుండా నీట్గా బ్రిజిల్స్ అన్నీ లోపలికి వెళ్ళేలాగా ఇలా పెట్టేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది. ఎస్, ఇంకా కాజల్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు కాజల్ పెట్టుకోవచ్చు. చాలామంది అంటే బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ కాజల్ లైనర్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా, బట్ నేనైతే ఇంకా పెట్టుకోవాలని ఏం అనుకోవట్లేదు. డైరెక్ట్గా మస్కరా అప్లై చేస్తున్నాను ఫ్రమ్ మేబెలిన్. సో ఈ మస్కరా చాలామంది ఫేవరెట్ కదా, మనకి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈ వెంటనే లిఫ్ట్ చేస్తుంది అనమాట ఐ ల్యాషెస్ని. వెరీ బ్యూటిఫుల్ లిఫ్ట్ వస్తుంది దీనివల్ల, ఎందుకంటే ఇది ఫైబర్ బ్రష్ ఉంటుంది. సో దానివల్ల మనకు ఐస్ కూడా ఏమీ కాదు. సీ ద డిఫరెన్స్, చాలా బాగుంటుంది. ఎస్, ఇంకా అంతా అయిపోయింది, ఫేస్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం లిప్స్టిక్ దగ్గరికి వెళ్ళిపోదాము. సో నా బెస్ట్ కాంబో అనమాట, అంటే నేను ఇంట్లో ఉండేటప్పుడు ఇట్లా బయటకు వెళ్ళేటప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే కాంబో ఇది. సో మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఫ్రమ్ ఇన్సైట్ నుంచి ఈ బ్యూటిఫుల్ న్యూడ్ లిప్ లైనర్ గ్లైడ్ ఆన్ లిప్ లైనర్ అనమాట. అండ్ షేడ్ వచ్చేసి క్యాట్ ఫిష్ నెంబర్ 12. సో ఇలా ఉంటుంది, వెరీ లైట్ న్యూడ్ షేడ్ ఉంటుంది. ఎస్, అంటే కెమెరాలో మీకు అంత కనిపించట్లేదు, బట్ బయట కనిపిస్తుంది. అండ్ లిప్స్టిక్ వచ్చేసి ఫ్రమ్ మేబెలిన్. ఇదైతే నాకు హోల్ డే ఉంటుంది అనమాట, అందుకే ఇది వాడుతుంటాను. 157th షేడ్, కొంచెం పింకిష్ న్యూ టైప్లో ఉంటుంది. సో ఎస్, ఇది వచ్చేసి ఏంటంటే నేను మాస్క్ పెట్టుకున్నా కూడా నాకు లిప్స్టిక్ పోదన్నమాట, అంటే ట్రాన్స్ఫర్ అవ్వదు, హోల్ డే ఉంటుంది. సో ఎస్, యా, దిస్ ఈజ్ మై సింపుల్ మేకప్. మీకు ప్రొడక్ట్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎందుకంటే ఇప్పుడైతే మనకి అమెజాన్లో బోలెడని హ్యూజ్ సేల్స్ అయితే రన్ అవుతున్నాయి. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి
చాలా మంచి డీల్లో వచ్చేస్తాయి అనమాట. సో మీకు కూడా కావాలి అనుకుంటే లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ప్లీజ్ డూ చెక్అవుట్. ఇంకా ఆలస్యం లేకుండా మనం వెళ్ళిపోదాం బేగం బజార్. మా ఇద్దరు ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. సో నేను వచ్చేసి బేగం బజార్కి ఆటో బుక్ చేసి సరిపోతుందని నేను, ఆయన నుంచి నో క్యాబ్కి వెళ్దాం, ఆటో వద్దు, దుమ్ము పడుతుంది, ధూళి పడుతుంది, వర్షం పడుతుంది, అది ఆర్గ్యూ చేస్తున్నారు. ఆటో సరిపోతుందన్నా కూడా వినట్లేదు కదా. బేగం అలాంటి బజార్లకు వెళ్ళేటప్పుడు చక్కగా ఆటోలో అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఈ ఏరియాకి వస్తే మొత్తం అంతా గిఫ్ట్ షాప్స్ అని ఉన్నాయి. లోపలికి వచ్చాము, మొత్తం అంతా అవే పైదాకా రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఏం కావాలన్నా మనకి చెక్ చేసుకోవచ్చు. హోల్సేల్లో దొరుకుతాయి అన్నీ కూడా. నేను ఏం చేశానంటే నాకు ఏమేమి కావాలో లిస్ట్ రాసుకున్నాను, అండ్ ఏ షాప్స్కి వెళ్ళాలో కూడా లిస్ట్ రాసుకున్నాను. నా తల్లే. సో దానివల్ల ఈజీ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఒక షాప్లోకి వెళ్ళి ఇంకొక షాప్లో వెతుక్కునే దానికన్నా. సో దట్ ఈస్ మై టిప్ యాక్చువల్లీ. సో అలా లిస్ట్ రాసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఏ షాప్కి వెళ్తే డైరెక్ట్గా మనం ఆ షాప్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఫస్ట్ మనకు కావాల్సినవన్నీ తీసేసుకుంటే ఆ తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే మేము ఇంకొక లైన్లోకి వచ్చాము. సో ఈ లైన్లో ఏంటంటే మొత్తం అంతా మనకి పూజకి సంబంధించి, పార్టీస్కి డెకరేషన్ సంబంధించి చాలా ఉన్నాయి. మెయిన్ ఇక్కడ ఏంటంటే అజీజ్ ప్లాజా అని ఉన్నారు కదా, సో ఇందులోకి వెళ్తున్నాయి. ఇందులో మనకి ఫుల్గా గిఫ్ట్స్ అవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఎంట్రన్స్ ఇది. సో కుసుమ గిఫ్ట్ అని ఉంటుంది, మీకు చూసి అర్థమైపోతుంది. అండ్ అజీజ్ ప్లాజా అని మీరు గూగుల్ మ్యాప్లో పెట్టుకుంటే వచ్చేస్తారు డైరెక్ట్గా. ఇక్కడ వచ్చేసి కిడ్స్ గిఫ్ట్స్, మనకి మొత్తం గిఫ్టింగ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. సో ఇందులో మనకు కావాల్సింది సర్చింగ్ చేసుకుందాం. జర్మన్ సిల్వర్ తీసుకుంటున్నాము. ఇక్కడ అన్ని లక్ష్మీదేవులు అవన్నీ ఉన్నాయన్నమాట. దీపాలు అన్నీ మొత్తం ఫుల్ కలెక్షన్ ఉంది. సో కాకపోతే ఏంటంటే మనం అడిగి తీసుకోవాలి, మనకి ఏం కావాలనేది రిక్వైర్మెంట్ అడిగి తీసుకోవాలి. బయట ఉన్నా కాబట్టి కొంచెం వాయిస్ అటు ఇటు అయినా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. సో ఇక్కడ బయట అయితే మొత్తం ఇలా ఉన్నాయన్నమాట. నేనైతే సెకండ్ ఫ్లోర్లో ఉన్నా. సో ఇక్కడ నుంచి ఇట్లా సెకండ్ ఫ్లోరు. ధీరజ్ నోవెల్టీస్ ఈ షాప్లో తీసుకుంటున్నాం. సో ఇక్కడైతే గిఫ్ట్ షాప్ ఉన్నది, ఇందులోకి వచ్చాము. సేమ్ అదే బిల్డింగ్లో అండి. ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బోల్డ్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి. కప్స్, గ్లాస్ ఐటమ్స్, బాక్సెస్, ఇట్లా ట్రేస్, ఇది చూడండి ఇట్లా ఫుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మన ఇష్టం, మన ఎఫర్ట్, మనం ఎంత పెడితే అంత చూసుకోవచ్చు. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ జూట్ టైప్లో ఉన్నాయి, ఎంత బాగున్నాయి అంటే ఇది చాలా బాగుంది. ఇది క్యూట్ అంటే హార్డ్గా కూడా ఉంది. వెరీ నైస్ కలెక్షన్. ఇంకా ట్రేస్ కూడా ఉన్నాయి. సో అన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి. హ్యాపీగా మీకు నచ్చిన మోడల్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లా కూడా దొరుకుతుంది. సో ఇవి 110 పడుతున్నాయి, ఇది 170, ఇది 150. బాగున్నాయి డిఫరెంట్ మోడల్స్. పిచ్చివారి తెలుసు ఎలానో ఉన్నాయి. ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతున్నాయి కదా, ఇందులో అయితే చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను ఇందులో ఎన్ని మోడల్స్, డిజైన్స్. స్టెప్స్ దిగుతుంటే కూడా ఫుల్గా అన్నీ దొరుకుతాయి. టాయ్స్, పార్టీస్, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఓపిక ఉండాలంతే. మొత్తం మై గాడ్.
పూజ ఐటమ్స్ దొరికే లైన్లోని ఇక్కడ నంది స్టోర్స్ అని ఉన్నది. ఇక్కడ అన్నీ దొరుకుతాయి మనకి. నేనైతే చూపిస్తున్నా. షాప్ నేమ్స్ బట్టి మనం మ్యాప్ పెట్టుకుని వచ్చేయచ్చండి. సో నంది స్టోర్స్ చిన్న షాప్లో ఉంది కానీ అన్నీ దొరుకుతాయి, చెక్ చేసుకోవచ్చు. సో ఇందులోని మనం బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడైతే మొత్తం గాజులు ఉంటాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే మనకి శారీ మ్యాచింగ్ చూపిస్తే ది పర్ఫెక్ట్ మ్యాచ్ చేసి చూపించేస్తారు. నేను షాప్ నేమ్స్ అందుకే చూపిస్తున్నాను, దాని తగ్గట్టుగా మీరు హ్యాపీగా వచ్చేయచ్చు అనమాట. ఇట్లా వీధి ఉంటుంది. ఇక్కడ సెపరేట్ ఓన్లీ బ్లౌజ్ షాప్, ఓన్లీ బ్లౌజ్. చాలా మోడల్స్ ఇట్లా ప్లెయిన్లో డిజైన్లో, ఇట్లా డిజైన్లో అయిపోయా. ఇంకేం కలర్స్ ఉన్నాయి? సింగిల్ కలర్లో అయిపోయా. సో నేనైతే మొత్తానికి ఫైనల్గా గిఫ్ట్స్ అయితే పర్చేస్ చేస్తాను. మనకి ప్యాకింగ్ అవుతుంది అనమాట సైడ్న. సో మొత్తం ఎంతమంది అనుకొని దాని తగ్గట్టుగా పీసెస్ తీసేసుకున్నాను. సో ఇప్పుడు ఈ బాక్సెస్ తీసుకెళ్ళాలి ఇంటికి. సో ఈ షాప్లో తీసుకున్నా. మొత్తం అన్ని గిఫ్ట్ నోవెల్టీస్ అని ఉన్నాయి, ర్యాండమ్గా తీసుకున్నా. సో బాగా నచ్చాయి నాకు. గిఫ్ట్లు ఏంటి అనేది మీరు వరలక్ష్మి వ్రతం పూజలో చూడొచ్చు. ఓకేనా? ఎస్, ప్రస్తుతానికైతే ఇంతే. ఎస్, మొత్తానికైతే షాపింగ్ అయిపోయినట్టే. మ్యాక్సిమం ఏవైతే కావాలో అవన్నీ నేను తీసేసుకున్నాను. ఇంకా చిన్నవి ఇంకా పూజకు ముందు తీసుకోవాల్సినవి ఉంటాయి అంతే. సో మోస్ట్లీ నేను బేగం బజార్లో ఏవైతే తీసుకోవాలనుకున్నా అవన్నీ తీసేసుకున్నా. మధ్యాహ్నం వచ్చాం. ఇప్పుడు టైం ఎంత అయిందండి? 7 అయింది. ఓ మై గాడ్, పాపం మా తిరుగుతున్నారు నాతో పాటు, కానీ తప్ప నాకు కూడా ఎవరు తోడలేరు. సో మేము ఇద్దరమే వచ్చామన్నమాట. మొత్తానికైతే బేగం బజార్ షాపింగ్ ఇట్లా నడిచింది. నేను గిఫ్ట్లు అవన్నీ నేను ఈ బ్లాగ్లో చూపించాను, బట్ మిగతావి ఏవైతే కొన్నానో అవి చూపిస్తాను కొన్ని. సో మిగతావన్నీ మనం వరలక్ష్మి వ్రతం బ్లాగ్లో చూడొచ్చు అనమాట. సో ప్రస్తుతానికి అయితే చాలా 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 అలసిపోయాం. అండ్ లిటరల్లీ నో వాటర్, నో ఫుడ్, నథింగ్. ఎందుకంటే ఇక్కడ ఏవి మనకి వాష్రూమ్స్ అవైలబిలిటీస్ ఏవి ఉండవు కాబట్టి వాటర్ చుక్కు కూడా తాగలే. మళ్ళీ వాటర్ అయితే అదో ప్రాబ్లం, తలకాయ నొప్పి. అందుకే అసలు వాటర్ అస్సలు తీసుకోలే. కానీ చాలా టైం అయిపోయింది. ఇంత టైం అవుతుంది అనుకోలే, బట్ సో మచ్ టైం. ఎందుకంటే మనకి ఇంత ప్యాకింగ్ అవ్వాలి కదా. సో ఇంత ప్యాకింగ్ అవ్వాలి కాబట్టి ఇంకా తప్పలేదు. సో మనకి ఇలాగా మన గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేసుకున్నాము. బయటికి రావాలి కదా, రోడ్ మీద నుంచి బయటికి వాళ్ళు తీసుకొస్తున్నారు బాక్స్లలో. ఇలా అయితే ప్రాబ్లం లేదు, చక్కగా ఎన్ని ఐటమ్స్ అయినా ఎన్ని పీసెస్ అయినా కొనుక్కోవచ్చు. యాక్చువల్లీ నేను భయపడ్డా, వామ్మో ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అని, బట్ ఫైన్. ఎస్, నేనైతే ఇంటికి వచ్చేసాను. 1 అవర్ పైన పట్టింది నాకు రావడానికి, ఎందుకంటే చాలా 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 ట్రాఫిక్ ఉంది. సో ఎస్, మెయిన్ ఏంటంటే నేను ఏమైతే షాపింగ్ చేసానో వెరీ ర్యాండమ్గా చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడే ఇలా వచ్చాను కాబట్టి అంత ఓపిక లేదు. సో జస్ట్ ఈ కవర్స్లో ఉన్నవి చూపించేస్తాను అనమాట. మెయిన్ గిఫ్ట్ ఐటమ్స్ అయితే నేను చూపించట్లేదు, ఎందుకంటే నేను ఆ వ్లాగ్లో చూపిస్తాను. అండ్ ఇవి తీసుకున్నాను. ఇవి వచ్చేసి మనీ పౌచెస్ అంటారు కదా హోల్సేల్లోని. సో ఎక్కడికైనా వెళ్ళాలి, మనం ఇమీడియట్గా క్యాష్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఇట్లాంటి పౌచెస్లో బాగుంటుంది. సో నాకు ఇది గోల్డ్ కలర్, ఆరెంజిష్ గోల్డ్ చాలా బాగా నచ్చింది అనమాట. ఇది వచ్చేసి మనకి 160 రూపీస్ పడింది మొత్తం ప్యాక్. నెక్స్ట్ వచ్చి అమ్మవారి కోసం నేను సైడ్ వింగ్స్ తీసుకున్నాను. లాస్ట్ టైం పెట్టాను అనమాట మా అమ్మవారికి, బట్ అవి నావి కాదు, శివాని గారు వాళ్ళది. అడిగి తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇంకా అడగడం ఎందుకు, ఇంక ఎవ్రీ ఇయర్ నేనే చేస్తాను కాబట్టి తీసేసుకున్నాను. సో దిస్ ఇస్ సైడ్ వింగ్స్, ఇలా వస్తాయి. ఇందులో కలర్స్ ఉన్నాయి. సో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. ఇందులో ఇది నేను మరూన్ తీసుకున్నా, రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, బ్లూ ఉంది. సో ఇలా ఉంది. యాక్చువల్గా నేను మల్టీ కలర్ గురించి చాలా వెతికాను, బట్ నాకు అస్సలు దొరకలే. మొత్తం బేగం బజార్లో ఇందులో మల్టీ కలర్ అయితే లేదు. మీకు కావాలి అనుకుంటే టైం వేస్ట్. అండ్ అమ్మవారికి కిరీటం ఒకటి తీసుకున్నాను.
ఎస్, ఇవి విడివిడిగా నాకు ప్రైజెస్ అంత గుర్తున్నంత వరకు నేను మీకు చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా 108 పువ్వులతో పూజ చేస్తాం కదా, 108 పువ్వులతో పూజ చేసేది ప్లేట్ తీసుకుని లాస్ట్ టైమే అనుకున్నాను తీసుకుందామని, బట్ నాకు అప్పుడు టైం కుదరలేదు, అందుకే ఈసారి తీసుకున్నాను. నా దగ్గర ఒరిజినల్ సిల్వర్ పువ్వులు ఉన్నాయన్నమాట. సో లాస్ట్ టైం మామూలుగా ఇట్లా పెట్టి పూజ చేశాను, బట్ ఈ స్టాండ్తో చాలా బాగుంటుంది, చాలా కలగా ఉంటుంది. గోల్డ్ మీద సిల్వర్ పెట్టుకుంటే బాగుంటుంది అనిపించి నేను ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు ప్రైస్ గుర్తులేదు, గుర్తున్నంత వరకు నేను మీకు స్క్రీన్ మీద రాయడానికి ట్రై చేస్తాను. సో మీకు కంపేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ తీసుకున్నా. యాక్చువల్ బ్యాంగిల్ షాప్కి వెళ్ళాను కదా, నేను ఏం తీసుకుందాం అనుకున్నాను, ఏం తీసుకున్నానో కూడా నాకే తెలీదు. సో నాకు అంత నచ్చేసే బ్యాంగిల్స్. సో మొత్తం ఇట్లా ఒక సెట్ తీసుకున్నా. ఇందులో మెరూన్ సంబంధించి ఒక 2 తీసుకున్నాను, 2 సెట్స్. ఇది పింక్ సంబంధించి ఒక 2 సెట్స్. నాకు చాలా 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 నచ్చేసాయి. ఎంత నచ్చాయి అంటే వాళ్ళు ఇలా డిఫరెంట్గా పెట్టి చూపిస్తుంటే నాకు అసలు క్రేజీ అనిపించింది. మట్టి గాజులే కానీ ఎంత అందంగా ఉన్నాయంటే ఇవి వేసుకొని రెడీ అయితే ఉంటుందండి చక్కగా. ఇవి నాకు 500 అట్లా పడింది, 520 510 అట్లా చేంజ్ పడింది అనమాట. అండ్ దాంతోపాటు ఇట్లా ఈ గాజుల దండ అమ్మవారికి తీసుకురాని, ఇందులో అన్ని కలర్ కాంబినేషన్ ఉంటుంది, పెద్ద దండ ఉంటుంది. పెద్ద దండ తీసుకుంటే ఏంటంటే మనం ఏ సైజ్ అయినా కస్టమైజ్ చేసి మనం ఇట్లా చుట్టి పెట్టేసుకోవచ్చు కదా, అందుకని అట్లా ఆ ఐడియాతో అలా తీసుకున్నాను. అండ్ మనకి తాంబూలానికి బ్యాంగిల్ సెట్ ఇలా తీసేసుకున్నాను. ఇందులో మట్టి గాజులు ఉన్నాయి, ఇంక ఓపెన్ చేయదలుచుకోవట్లేదు ఎందుకంటే అప్పుడు ఓపెన్ చేయొచ్చు కదా, ఇంకొంచెం టైం ఉంది మనకి. నేను ఒక 1 వీక్ ముందు వెళ్ళాను, సో నాకు మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయిపోతాయి, నాకు అందుకే మళ్ళీ అవ్వదు అనమాట. అండ్ ఇవన్నీ కూడా బ్లౌజ్ పీసెస్. సో ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను. ఇది ఒక్కొక్కటి బ్లౌజ్ పీస్ నాకు. అండ్ ఇవన్నీ కూడా బ్యాగ్స్. నేను ఈ బ్యాగ్స్ అన్ని నేను అప్పుడే చూపిస్తాను, నేను ప్రిపరేషన్ బ్లాగ్లో చూపిస్తాను ఏం తీసుకున్నాను ఏంటి అనేది. ఎస్, ఒక్క 1 వీక్ వెయిట్ చేస్తే అన్నీ రివీల్ అయిపోతాయి. అండ్ ఇది ఒకటి, అన్ని కవర్స్ దేనికి దానికి ఇది చేయడం వల్ల ఇవి జస్ట్ పసుపు కుంకుమ ఇవి కూడా తీసుకున్నాను. యా, అండ్ జడ తీసుకున్నాను అమ్మవారికి. ఇది 160 రూపీస్ ఎంత పడింది, 150 రూపీస్ పడింది. ఇట్లా నాకు క్యూట్ వాటర్ బాటిల్స్ కనిపించాయి, స్ప్రే బాటిల్స్ అనమాట, నాకు షూటింగ్కి పనిచేస్తాయి అందుకని చెప్పి ఇవి తీసుకున్నాను. నాకు బాగా అనిపించాయి, టచ్అప్ బ్యాగ్లో పెట్టుకోవడానికి బాగుంటాయి అనమాట. ముఖ్యంగా ఇలాంటి స్ప్రే ఉంటే మాకు యూజ్ అవుతుంది, అందుకని ఇవి తీసుకున్నా ఒక 2. అండ్ ఇంకొకటి ఏంటంటే జర్మన్ సిల్వర్ షాపింగ్ చేశాను. మనకి అక్కడ హోల్సేల్లో జర్మన్ సిల్వర్ దొరుకుతుందంటే ఇలా ఒకటి తీసుకున్నాను అనమాట. కంప్లీట్ ఒరిజినల్ జర్మన్ సిల్వర్ అనమాట ఇది. ఇది ఒక్కొక్కటి నాకు సంథింగ్ 2000, 1800, 1700 అట్లా పడింది ఒక్కొక్కటి. సో మొత్తం సెట్లా ఉంటుందని చెప్పి ఇలా తీసుకున్నా, కంప్లీట్ సెట్లా ఉంటుందని జర్మన్ సిల్వర్లో తీసుకున్నాను అనమాట. బాగా నచ్చింది. ఇంకా నేను చాలా తీసుకుందాం అనుకున్నా, బట్ నాకు లిస్ట్లో ఏవైతే ఉన్నాయో అవే తీసుకోవాలని ఫుల్గా ఫిక్స్ అయ్యి వెళ్ళాను, ఎందుకంటే అస్సలు డీవియేట్ అవ్వదు, డీవియేట్ అయితే చాలా ఖర్చు అయిపోతుంది అని చెప్పేసి. సో మీరు కూడా ఇట్లాంటి ఒక స్ట్రీట్ షాపింగ్ చెయ్యాలి అనుకున్నప్పుడు నా సజెషన్ ఏంటంటే ముందుగుంటే రాసుకోండి. ఒక 4 రోజుల ముందైనా ఎప్పుడైనా ఏదైనా గుర్తొచ్చినప్పుడల్లా మీరు రాసుకుంటూ ఉంటే ఏం జరుగుతుందంటే మనకి ఏం కావాలో అదే తీసుకోవచ్చు అనమాట, లేదంటే ఎక్స్ట్రా మనీ వేస్ట్ చేస్తాం. సో ఎస్, దిస్ ఈజ్ ఆల్ మై బేగం బజార్ షాపింగ్ అనమాట. సో మీకు బ్లాగ్ నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్, అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్, బాయ్.